నమస్కారము. ఈరోజు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూస్తున్నాము. ప్రొనౌన్ని కాన్సెప్ట్గా తీసుకొని చూస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు, విషయాలు బాగా నేర్చుకుంటారు. ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను బోధిస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఇంట్రడ్యూస్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అన్నీ కూడా ప్రొనౌన్ బేసిస్గా ఉన్నాయి. అంటే మీకు ఇట్లా చెప్పేమి ఇవ్వరు, కాకపోతే నేను ఒక టాపిక్ వైజ్గా మీకు చెప్తున్నాను. మై సిస్టర్ అండ్ మై సెల్ఫ్ యాక్సెప్టెడ్ యువర్ ఇన్విటేషన్ అంటే నా చెల్లెలు నేను నీ యొక్క ఆహ్వానాన్ని పరిశీలించాను, ఒప్పుకున్నాము అనే ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మై సిస్టర్ అండ్ మై సెల్ఫ్ కాదు, ఇక్కడ రాయాల్సింది అండ్ ఐ అని రాయాల్సి ఉంటుంది. మై సిస్టర్ అండ్ ఐ. కొంతమంది మీ అని రాస్తుంటారు, మీకు కూడా తప్పు. మీ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, ఇది సబ్జెక్ట్ ప్లేస్ కాబట్టి ఐ, సెల్ఫ్ రాకూడదు. మై సిస్టర్ అండ్ ఐ యాక్సెప్టెడ్ యువర్ ఇన్విటేషన్. రెండు సబ్జెక్ట్ స్థానంలో ఉన్నాయి, రెండు సబ్జెక్టే ఈ వాక్యానికి, కాబట్టి అయ్యే దాని కరెక్ట్ ప్లేస్, కరెక్ట్గా రాయవలసినటువంటి ప్రొనౌన్. రెండు, ద స్టూడెంట్స్ ఎంజాయ్డ్ డ్యూరింగ్ దేర్ స్టే ఎట్ సిమ్లా. ద స్టూడెంట్స్ ఎంజాయ్డ్ డ్యూరింగ్ దేర్ స్టే ఎట్ సిమ్లా. సిమ్లాలో ఉండగా వాళ్ళు బాగా సరదా చేశారు. ఈ పదము ఎంజాయ్డ్ అనేటువంటిది ట్రాన్సిటివ్ వెర్బ్. వెర్బు రెండు రకాలు ఉంటాయి. కొన్ని వెర్బులకి కర్మ రాదు, దాని తర్వాత ఎలాంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రాదు, కానీ కొన్ని వెర్బులకి వస్తాయి. ఇక్కడ ఇది ట్రాన్సిటివ్ వెర్బ్, దీనికి తప్పనిసరిగా ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండి తీరాల. ద స్టూడెంట్స్ ఎంజాయ్డ్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఏంటంటే ఎంజాయ్డ్ themselves. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. చూడండి, స్టూడెంట్స్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఎంజాయ్డ్ అంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉండాలి, అది themselves ఆబ్జెక్ట్. ఎప్పుడు కూడా ఎంజాయ్డ్, అవాయిడ్, ఈ పదానికి రివెంజ్, ఈ పదానికి ఎప్పుడు కూడా సెల్ఫ్ ప్రొనౌన్ రావాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్, అవాయిడ్ దెమ్సెల్వ్స్, రివెంజ్డ్ హిమ్సెల్ఫ్ ఆర్ దెమ్సెల్వ్స్ అని రాయాల్సి ఉంటుంది. ఐ షల్ అవాయిల్ ద ఆపర్చునిటీ టు మీట్ ద సీఎం ఇన్ ద ఫంక్షన్. ఇది కూడా ఇంతకటానే ఐ షల్ అవాయిల్ మై సెల్ఫ్. ఈ పదాన్ని రాయాలి. ఇక్కడ అవాయిల్ తీసేసి మై సెల్ఫ్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కెన్ యూ సీ మీ ఎట్ మైన్ హౌస్ టుమారో. చూడండి, ఇట్ ఈజ్ మై పీస్ ఆఫ్ చాప్ లేదా ఇట్ ఈజ్ మైన్. ఓకే, అదే ఇట్ ఈజ్ మై హౌస్ అనొచ్చు. మీట్ మీ ఎట్ మైన్ హౌస్ అని మాత్రం అనకూడదు, మీట్ మీ ఎట్ మై హౌస్ అనాలి. అక్కడే ఇది ఇక్కడ ఎర్ర జరిగింది. అది కెన్ యూ సీ మీ ఎట్ మై హౌస్. మైన్ హౌస్ కాదు, మై హౌస్గా మార్చాలి. ఇట్ ఈజ్ మై పీస్ ఆఫ్ చాప్, ఇట్ ఈజ్ మైన్. ఓకే, ఇట్ ఈజ్ మై హౌస్. మీట్ మీ ఎట్ మైన్ హౌస్ అని మాత్రం అనకూడదు, ఎట్ మై హౌస్ అనే చెప్పాలి. వన్ షుడ్ రెస్పెక్ట్ హీస్ కంట్రీ. ఇక్కడ వన్ అనే సబ్జెక్టు కనుక వస్తే దానికి సంబంధించినటువంటి ప్రొనౌన్ కూడా వన్నే రావాలా. ఇక్కడ హీస్ బదులు వన్స్ కంట్రీ, ONES అఫాస్ట్రఫీ రావాల్సి ఉంటుంది. వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ కంట్రీ. ఎవ్రీ వన్ వస్తే ఇక్కడ ఇందాకట్లా కాకుండా ఇక్కడ చూడండి, ఎవ్రీ వన్ వస్తే గుర్తుపెట్టుకోండి, వన్ వచ్చినప్పుడు ఇక్కడ వన్సే రావాలి. ఎవ్రీ వన్ వచ్చినప్పుడు ఇక్కడ వన్స్ రాకూడదు, హీస్ కంట్రీ అని రావాలి, అంతే. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటారు, దానికి హీజ్ రిలేటివ్ ప్రొనౌన్గా రావాలి.
ఇది వచ్చేసి ఇండెఫినెట్ ప్రొనౌన్, దానికి రిలేటివ్ ప్రొనౌన్గా వన్స్ రావాల్సి ఉంటుంది. యు ఆర్ టాలర్ దెన్ మీ, నువ్వు నాకన్నా పొడవు. నీకు ఇది వెనుకకు వచ్చేటప్పటికి ఆబ్జెక్టు లాగా కనపడి మీ కరెక్ట్ అనిపిస్తుంటుంది, కానీ మీ కరెక్ట్ కాదు. యు ఆర్ టాలర్ దెన్ ఐ. యు ఆర్ టాలర్ దెన్ ఐ ఆమ్. యాక్చువల్గా యు ఆర్ టాలర్ దెన్ ఐ ఆమ్. ఈ యు ఆర్ టాలర్ అనేది ఒక వాక్యము, ఐ ఆమ్ ఒక వాక్యం. దెన్ అనే కంజక్షన్ పెట్టి 2 వాక్యాన్ని కలిపావు. కాబట్టి ఈ 2వ వాక్యం యొక్క సబ్జెక్ట్ ఇది, కాబట్టి దాని తర్వాత వెర్బ్ ఉంది, అది అండర్స్టూడ్ అయింది, దాన్ని అవసరం లేక వదిలేసాం మనం. అయినంత మాత్రం ఇది సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉండాలా. కాబట్టి యు ఆర్ టాలర్ దెన్ ఐ ఆమ్ అని రాయబోయే సందర్భంలో యామ్ తొలగించేసి ఐతో వదిలేస్తాం. కాబట్టి ఐ రాయండి. హీ ఈజ్ 20 years old. ఈజ్ంట్ ఇట్? అక్కడ హీ వ్యక్తి కాబట్టి ఇక్కడ కూడా ఈజ్ంట్ హీ అనే రాయండి. నెక్స్ట్, ఐ సా మీ ఇన్ ద మిర్రర్. ఐ సా మీ ఇన్ ద మిర్రర్, నన్ను నేను అద్దంలో చూసుకున్నాను, ఉద్దేశం అదే. కానీ నన్ను నేను అనేటప్పుడు సెల్ఫ్ అనే ప్రొనౌన్ ఒకటి యాడ్ అవుతుంది. ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. మై సెల్ఫ్ అనిగా ఉపయోగించండి. ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. మనం ఏదో పెన్సిల్ చెప్తున్నప్పుడు తెగిందనుకోండి, ఐ కట్ మై సెల్ఫ్, ఐ హర్ట్ మై సెల్ఫ్ అని చెప్పాలి. కాబట్టి వీటికి మై సెల్ఫ్ అని రావాలి. ఐ నేను పెన్సిల్ కట్ చేస్తున్నాను అనుకో, ఐ హర్ట్ మై సెల్ఫ్. లేదంటే హీ హర్ట్ హిమ్సెల్ఫ్ వైల్ షార్పనింగ్ ఏ పెన్సిల్ అని చెప్తాం. లాస్ట్ వన్, ఐ సా మీ ఇన్ ద మిర్రర్. ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. హూ బుక్ ఈజ్ దిస్? బహుశా ఉద్దేశము ఎవడి పుస్తకం ఇది అని ఉంటుంది. దీనికి మనం పొసెషన్ కదా, ఎవరి యొక్క కదా, హూ కాదు, ఎవరి పుస్తకం. హూజ్ బుక్ ఈజ్ దిస్? హూ బదులే రావాలా, ఎవరి యొక్క వస్తువు కేసు రావాలి. WHO హూజ్ బుక్ ఈజ్ దిస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రొనౌన్ కరెక్షన్స్ చేస్తాము. చాలా సులభమే, కాకపోతే కాస్త మనసు పెట్టి ఆలోచించండి. అవకాశం ఉన్న చోట రీజన్ పెట్టి ఆలోచించండి. అన్ని చోట్ల రీజన్ దొరకదు, మీరు సింపుల్గా ఫాలో కావాల్సిందే. బ్రిటిష్ వాళ్ళ రూల్స్ కాబట్టి వాడిని మనం ఫాలో అవుతున్నాం, అంతే ఇక్కడ విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.